హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్ వీడియో అనమాట. ఇది నాకు చాలా మెమరబుల్ డే. స్టార్ట్ అయిపోయాం జర్నీ అయితే. రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఎక్కడ అనుకుంటారా, మేమైతే అమ్మమ్మ ఊరికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. గిద్దలూరు, అది రైల్వే స్టేషన్లో. ఈవినింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ముందుగా అయితే ఈ లగేజీలు చూసారు కదా, ఈ లగేజీలతో పోతే ఎక్స్ట్రా ఒక సంచి అయితే ఉంటుంది, అది అయితే మ్యాండేటరీ. ఫైనల్గా అయితే ఇంకా నిల్చున్నాను. ఇంకొక 6 గంటకల్లా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుమలకి అయితే వెళ్తున్నాను. నాకైతే చాలా ఇయర్స్ తర్వాత అయితే స్వామివారి నుంచి అయితే పిలుపు వచ్చింది. మేమైతే అనుకుని వెళ్దాం, బట్ నేను అనుకున్నాను అంటే నా చిన్నప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం తిరుమలకి. ఇంకా వాళ్ళైతే ఫుడ్ అయితే తినేశారు. అమ్మ వాళ్ళ ఇంటికాడ తిన్నారు, నేనైతే ఇక్కడ తిన్నాను. ఇంకా అలా పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ ఉండిపోయా. తర్వాత ఇంక పడుకున్న తినేసి. ఇంకా తర్వాత మెయిన్ రేణిగుంట అది రాగానే కరెక్ట్ 3కి లేచా. ఇంకా నైట్ కూడా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు నాకైతే. ఇంకా అక్కడ గేట్ దగ్గర నిల్చొని చూస్తూ ఉన్నా, తిరుపతి ఎప్పుడు బోర్డు వస్తుందా అని చెప్పేసి. ఫైనల్గా అయితే తిరుపతి బోర్డు అయితే వచ్చేసింది. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడి నుంచే ఇంకా నామాలు, శంకు చక్రాలు అవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట స్వామివారి. ఇదే అనమాట స్టేషన్ దగ్గర ఉండేది. సో ఇక్కడైతే మేము 4 గంటలకల్లా లోపలికి వెళ్ళిపోయి ఒక 1/2 అవర్ అంతా తిరిగేసి ప్లేస్ చక్కగా బయటకైతే వచ్చేసి బ్రష్ అవన్నీ చేసేసి ఇంకొక జీప్ మాట్లాడుకొని ఇంకైతే వెళ్ళిపోయాం అనమాట పైకి. అలా వెళ్తూ ఉన్నాం అన్నీ చూసుకుంటూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీరు లైక్ కూడా చేయలేదు, లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు తిరుమలకి వెళ్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేసింది ఒక్కటే ఉందన్నమాట, అది నేను లాస్ట్లో చెప్తా. సో తిరుమల లోపలంతా దర్శనం అయిపోయి ఇంక బయటకు వచ్చాము అన్నప్పుడు చెప్తా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆడ నుంచి 4:30కి మేము బయటకు వచ్చాము. ఇంకా మాట్లాడుకొని ఇంక పైకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేసరికి అక్కడికి అరౌండ్ దాదాపుగా 6 అవుతుంది, 5:45, 6 అవుతుంది. ఇంకా అలా వెళ్ళామన్నమాట. సో అక్కడికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఏమంటారు, అది టికెట్స్ అవన్నీ రూమ్స్ అవి చిక్కేది ఉంటుంది కదా. సో అదైతే ఉంటుంది అనమాట, CROది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రూమ్స్ అవన్నీ టికెట్స్ దొరుకుతాయా లేవా, క్యూ ఉంటుంది కదా. సో చాలా టైం అయితే పడుతుంది. మేమైతే అదంతా వెయిట్ చేసి, అక్కడ చలి కూడా అసలు మామూలుగా లేదు. సో చలిని కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకైతే తిరుమలలో. సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే. దాదాపుగా 6:30 నుంచి 8:30 వరకు నిల్చొని అన్నీ చూసుకుంటూ టైం ఎందుకులని చెప్పేసి అవుట్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. సో నేనైతే ఫైనల్గా ఇదైతే తీసుకున్నా. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న క్లిప్ అయితే నేను మీకు యాడ్ చేస్తా, నేను ఎలా ఉన్నానో చూడండి. సో అవన్నీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే టిఫిన్ అయితే చేసామన్నమాట. చేసేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము అంతా. సరే ఫైనల్గా 8:30కి అయితే టికెట్ దొరికింది రూమ్స్ది. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కార్ తీసుకొని బయలుదేరాము. వెళ్ళిన తర్వాత HVCలో మనకైతే రూమ్ అయితే వచ్చిందనమాట. ఆ రూమ్ కూడా మీకు చూపించలేను, బట్ ఏ రూము ఏంటిది అని చెప్పేసి, ఎన్నో నెంబర్ అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చూపిస్తా. 689 నుంచి 789 దాకేమో రూమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ ఏరియాలోనే మాకైతే రూమ్ అయితే వచ్చింది. రూమ్ కూడా చాలా బాగుంది. మేమైతే ఇంకా అక్కడ 2 days ఉన్నాం అనమాట. అంటే వెళ్ళిన రోజు మార్నింగ్ వెళ్ళాం కదా, మళ్ళీ తర్వాత రోజు ఆఫ్టర్నూన్ ఇంకా చెక్అవుట్ అయితే అయిపోయాము. సో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇది బిల్డింగ్. సో ఇది వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తుంది మీకు. సో ఇంక ఇదే అనమాట రూము. సో నెంబర్ కూడా C ఉంది, మాకైతే B వచ్చింది, C or B వచ్చింది, ఏదో సంథింగ్ ఒకటైతే వచ్చింది. సో ఇదే అనమాట 697 మనకి C ఇచ్చారు. సో రూమ్ కూడా చాలా బాగుంది. ఇంకా నుంచి ఫ్రెష్ అయిపోయి ఫుడ్కి అయితే బయలుదేరాం అనమాట వెంగమాంబ సత్రానికి. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. సో అందరూ అంటే యాక్టర్స్ అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు కదా, ఎవరైనా ఒక్కళ్ళైనా తగులుతారేమో అనుకున్నాను. బట్ మనం వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత అనిల్ రావిపూడి గారు అయితే తిరుమలకి అయితే వచ్చారు. మనం వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా కనిపించరు, అదేంటో. సో ఫైనల్గా అయితే ఫుడ్కి అయితే వచ్చాము. సో క్యూ కూడా చాలా బాగా ఉంది ఇక్కడైతే. సో మనకైతే అనిపించలేదు, కానీ మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎక్కువ మంది అసలు రాలేదండి, చాలా తక్కువ మందికి వచ్చారు. తర్వాత రోజు ఇంకా ఫుల్గా వచ్చారనమాట తిరుమలకి పీపుల్స్. నాకు ఈ వడ
ఆ పొంగలి నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ మాత్రం సూపర్ అసలు. సో ఫైనల్గా అయితే సాంబార్తో అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మెయిన్ తిరుమలకి దర్శనానికి, సర్వదర్శనం అనమాట, ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా చేంజ్ అయిపోయింది చూడండి, అసలు ఎవరు ఒక్కరు కూడా లేరండి, మేమే. ఇంకా ఆడ పాలు కూడా ఇచ్చారు, ఆ పాలు కూడా తాగాము, చాలా బాగున్నాయి. సో మీరు తాగారో లేదో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ దర్శనానికి అయితే ఇచ్చారు. మాకైతే మార్నింగ్ 4కి దర్శనం అవుతుంది అని చెప్పారు. బట్ మేము ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయాం కదా, 2:30 2:45కి ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. దాంట్లో రూమ్స్లో వేస్తారు కదా, మాకైతే సెకండ్ ఇచ్చారనమాట, దాంట్లో కూర్చున్నాము. ఆఫ్టర్నూన్ 2:30కి అలా 3 అయింది. ఇంకా నుంచి మేము మొత్తం దర్శనానికి మాకు ఎంట్రీ వదిలింది మాత్రం 10కి అలా వదిలారు. సో 11:30 కల్లా దర్శనం అయిపోయింది. స్వామివారిని చూసా, ఆ చెక్క ఉంటుంది కదా, సో ఆ చెక్క మీదకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా స్ట్రైట్గా ఉంటుంది కదా స్వామికి ఎదురుగా. ఇంకా అక్కడి నుంచి స్వామివారికి దగ్గరికి వెళ్ళేంత వరకు చూస్తూ ఏడ్చేసా ఫస్ట్ టైము. సో దర్శనం మాత్రం సూపర్గా జరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే ఉంది. అది మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. స్వామివారి నుంచి దర్శనం వస్తుందని అస్సలు అనుకోలేదు. అది అరుణాచలం అనమాట ట్రిప్. అది నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తిరుమలని అయితే అస్సలు వదిలిపెట్టి అయితే వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది. అదనమాట ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.